వెల్కమ్ టు అమ్మూస్ ఎడ్యుకేషన్ టెక్. ప్రీవియస్ వీడియోలో మనం అడ్జాయింట్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ చెప్పుకున్నాం. నౌ విల్ డిస్కస్ అబౌట్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అని కూడా చెప్పచ్చు. మెయిన్ బేసిక్ ఫార్ములా ఏంటంటే ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. మనం ఫస్ట్ డెట్ ఏ కనుక్కోవాలి. డెట్ ఏ కనుక్కున్న తర్వాతే ఈజ్ ఈక్వల్ టు జీరో. జీరో ఈక్వల్ అయితే సింగులర్ మ్యాట్రిక్స్, నాట్ ఈక్వల్ టు జీరో అయితే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ప్రీవియస్ కాన్సెప్ట్లో చెప్పుకున్నాం. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయితేనే మనకి ఏ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అలాగే సింగులర్ మ్యాట్రిక్స్ అయితే మనకి ఎగ్జిస్ట్ అవ్వదు. ఎందుకంటే డెట్ వాల్యూ జీరో అయితే ఎనీథింగ్ బై జీరో అంటే మనకి ఇన్ఫినిటీ అవుతుంది. కాబట్టి జీరో కాకుండా ఎనీ నంబర్, ఆ నంబర్ అయితేనే మనకి ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఫస్ట్ విల్ సీ ద ఫార్ములా. ఏ ఇన్వర్స్ is equal to adjoint A by det A. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఇన్వర్స్ చేయాలంటే ప్రీవియస్గా మనం చెప్పుకున్నాం కదా, అడ్జాయింట్ ఏ కనుక్కున్న తర్వాత మనం ఇన్వర్స్ అనేది చేయగలుగుతాం. సో ఫస్ట్ ప్రాబ్లమ్ సి, ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 -2 -1 3 0 0 -2 1. సో గివెన్ మ్యాట్రిక్స్ ఏదైతే ఇచ్చారో దాన్ని అలాగే రాసుకుంటాం. డెట్ ఏ కనుక్కుంటాం. డెట్ ఏ కనుక్కోవడం మనకు తెలుసు కదండి. ఏంటి చెప్పండి. 1 ఆరో కాలంని ఎలిమినేట్ చేస్తే 3 - 2 × 0 0 -2. నెక్స్ట్ ఆ రోని ఆ కాలంని వదిలేస్తే -1 × 1 1 0 × 0 0 -2 ఇంటూ, సో ఆ రోని కాలం వదిలేస్తే -1 × -2 +2 3 × 0 -0. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 × 3 ప్లస్ -2 × -1. సో -2 +2 -2 × 2. సో 3 + 2 2 2s are 4. సో 5 - 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 1, నాట్ ఈక్వల్ టు 0. ఈక్వల్ టు 0 అయితే మనకి సింగులర్ మ్యాట్రిక్స్. నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఏ ఈజ్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. సో దట్ ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్. సో ద కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ ఈజ్. సో ప్రీవియస్గా మనం అడ్జాయింట్లో కనుక్కున్నాం కదండి కోఫాక్టర్. సో డైరెక్ట్గా కనుక్కోవడం, ప్రతి టర్మ్ సపరేట్గా కాకుండా కనుక్కోవడం మ్యాట్రిక్స్ని బేస్ చేసుకొని. సో సేమ్ ఇక్కడ కూడా మనకి ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. ప్రీవియస్ మనం ఏదైతే కాన్సెప్ట్ చెప్పుకున్నామో సేమ్ అలాగే డెట్ కనుక్కోవడం. 3 - 0 -1 -0. సో ఆ రోని ఆ కాలంని ఎలిమినేట్ చేసి రిమైనింగ్ ఆ 4 స్క్వేర్ మ్యాట్రిక్స్ మనం ఏం చేస్తామంటే డెట్ ఏడి - బీసీ ఫార్ములాని అప్లై చేస్తాం. సో ప్లస్ 2 - 0 -2 -4 ప్లస్ ఆఫ్ 1 - 0 మైనస్ ఆఫ్ -2 -0 ప్లస్ ఆఫ్ 0 + 6 మైనస్ ఆఫ్ 0 - 2 ప్లస్ 3 + 2. సో 3 -2 +1 2 2 - 4 -2 -2 +2. సో 1 -2 +2 6 -2 +2 3 + 2 5. ఇక్కడికి మనం కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కనుక్కున్నాం. సో ద ట్రాన్స్పోజ్ ఆఫ్ బి ఈజ్ ద అడ్జాయింట్ ఆఫ్ ఏ. అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. సపోజ్ దీన్ని మనం బి అనుకుంటే దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే మనకి ఏమొస్తుంది, అడ్జాయింట్ వస్తుంది. సో సేమ్ని బి సబ్స్టిట్యూట్ చేస్తాం. రోస్ని కాలమ్స్గా, కాలమ్స్ని రోస్గా కన్వర్ట్ చేస్తాం. సో 3 2 6 1 1 2 2 2 5. సో ఇక్కడికి మనం అడ్జాయింట్ ఏ కనుక్కున్నాం. అడ్జాయింట్ ఏ కనుక్కున్న తర్వాత మనం ఏ ఇన్వర్స్ కనుక్కోవాలంటే ఏంటి ఫార్ములా. ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై డెట్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ. డెట్ ఏ మనకి ఎంత వచ్చిందండి, 1. సో ఆ వాల్యూని ఇక్కడ పెడతాం. సో అడ్జాయింట్ ఏ ఎంత, 3 2 6 1 1 2 2 2 5. ఇక్కడ 1తో మనం డివైడ్ చేసినా చేయకపోయినా సేమ్ వాల్యూ అలాగే వస్తుంది. కాబట్టి దాన్ని మనం సపరేట్గా కనుక్కోలేదు. సపోజ్ 1 కాకుండా ఎనీ అనదర్ నంబర్, రియల్ నెంబర్ అయితే మనం దాన్ని డివైడ్ బై చేస్తాం. ఇక్కడ మీకు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ డెటర్మినెంట్ నేర్చుకోవాలి. డెటర్మినెంట్ వస్తేనే కోఫాక్టర్ అనేది మనం చేయగలుగుతాం. కోఫాక్టర్ వస్తేనే అడ్జాయింట్ ఆఫ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ చేయగలుగుతాం. అడ్జాయింట్ ఆఫ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ చేస్తేనే ఇన్వర్స్ ఆఫ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ చేయగలుగుతాం. బికాస్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇంటర్లింక్డ్. ఒకదానికొకటి ఏమైంటుందంటే ఇంటర్లింక్ అయి ఉంటుంది. సో డెటర్మినెంట్ కనుక్కోవడం తెలిస్తే ఆటోమేటిక్గా మనం ట్రాన్స్పోజ్ చేస్తాం. ట్రాన్స్పోజ్ తర్వాత అడ్జాయింట్ కనుక్కుంటాం. అడ్జాయింట్ వచ్చిందంటే స్క్వేర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్కి మనం ఏం చేస్తాం, జస్ట్ అడ్జాయింట్ అంటే అన్నిటికీ కామన్గా అడ్జాయింట్ వరకు కనుక్కుంటాం. బట్ మనం మాడ్యులస్ ఆఫ్ ఏ అంటే డెట్ వాల్యూతో డివైడెడ్ బై చేస్తే దాన్ని మనం ఏ ఇన్వర్స్ అని చెప్తాం. సో లిటిల్ బిట్ ఎక్స్టెన్షన్ ఫర్ అడ్జాయింట్ ఏకి ఎక్స్టెన్షన్ చేస్తే వచ్చేది మనకి ఇన్వర్స్. సో వన్ మోర్ ప్రాబ్లం. ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ. 2 - 2 4 2 3 2 -1 1 -1. సో డెట్ ఏ కనుక్కోవాలి. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఆ రో ఆ కాలంని ఎలిమినేట్ చేస్తే 2 ఇంటూ రోని కాలంని ఎలిమినేట్ చేస్తే 3 × -1 -3 మైనస్ ఆఫ్ 2 × 1 2. సో ఇక్కడ +2 ఎందుకు వచ్చిందంటే మనకి ఇక్కడ మనం చెప్పాం
ప్లస్ మైనస్ ప్లస్ ఫస్ట్ రో కాబట్టి, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో ప్లస్ 2 ఇంటూ, సో ఆ రోని ఆ కాలం వదిలేస్తే 2 2 -1 -1 2 ఇంటూ -1 -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇక్కడ యాక్చువల్గా మైనస్ లేదు బట్ ఆల్రెడీ మనకి ఏడి మైనస్ బీసీ చేసేటప్పుడు మైనస్ వస్తుంది, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 అవుతుంది. సో నెక్స్ట్ ప్లస్ 4 ఇంటూ ఆ రోని ఆ కాలం వదిలేస్తే 2 ఇంటూ 1 2 3 ఇంటూ -1 -3 బట్ ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంటుంది, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3, సో 2 ఇంటూ -5 ప్లస్ 2 -2 0 ప్లస్ 4 ఇంటూ 5, సో 2 5s are 10, సో -10 ప్లస్ 2 ఇంటూ 0 0 ప్లస్ 4 5s are 20, సో దట్ ఇది బికమ్స్ 10. 10 అనేది మనకి 0 కాదు కదండి, సో 10 నాట్ ఈక్వల్ టు 0, సో ఇట్ ఈస్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్, సో దట్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఎగ్జిస్ట్. సో డెట్ కనుక్కున్న తర్వాత మనం ఏం చేయాలి, ఎగ్జిస్టా కాదా కనుక్కున్న తర్వాత కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ, ఎందుకంటే అడ్జాయింట్ ఏ కావాలంటే మనకి ట్రాన్స్పోజ్ ఆఫ్ బి మ్యాట్రిక్స్ కావాలి. సో అలాగే మనం ఆ రోని ఆ కాలంని ఎలిమినేట్ చేసుకుంటూ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో -3 -2 అంటే -5 0 5 2 + 3 5 -2 -2 -4 అంటే మనకి -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో -2 + 4 అంటే 2 2 నెక్స్ట్ 2 - 2 0 -4 -12 -16 4 - 8 -4 బట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 6 + 4 10, సో ఇక్కడ మనకి బి మ్యాట్రిక్స్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో ద ట్రాన్స్పోజ్ ఆఫ్ బి ఈజ్ ద అడ్జాయింట్ ఆఫ్ ఏ, సో అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్, ఇది మనకి బి మ్యాట్రిక్స్, దీన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. సో ట్రాన్స్పోజ్ చేస్తే మనకి ఏమొస్తుంది, డైరెక్ట్గా ట్రాన్స్పోజ్ చేసాం. సో -5 2 6 -16 0 2 4 5 0 10 5 0 10, సో రోస్ని కాలమ్స్ని రోస్గా కనుక్కున్నాం. ఇక్కడ వరకు మనం అడ్జాయింట్ ఎలా చేస్తాం అలాగే చేస్తాం, బట్ ఏ ఇన్వర్స్ ఏంటి ఫార్ములా, ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై మాడ్యులస్ ఆఫ్ ఏ, సో 1 బై మాడ్యులస్ ఆఫ్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ, అడ్జాయింట్ ఏ వచ్చిన దాన్ని మనం డివైడ్ బై 10, సో డెట్ ఏ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 1/10 ఇంటూ -5 2 -16 0 2 4 5 0 10 ఇలా అయినా రాసి వదిలేయచ్చు, లేదంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైంకి 10తో డివైడ్ చేసుకునేసి సింప్లిఫై చేయడమైనా చేయొచ్చు. నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లం, ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు -4 -3 -3 1 0 1 4 4 3. గివెన్ మ్యాట్రిక్స్ ఏదైతే ఇచ్చారో అది అలాగే రాసుకుంటాం, దానికి డెట్ కనుక్కుంటాం. సో డెట్ అంటే మాడ్యులస్ ఆఫ్ ఏ, చూడండి సేమ్ అలాగే ఇక్కడ కూడా మనకు -4 ఉంటారు, కాలం ఎలిమినేట్ చేసుకుంటూ 0 -4 ప్లస్ 3 ఇంటూ 3 -4 -3 ఇంటూ 4 -0, సో -4 ఇంటూ -4 ప్లస్ 3 ఇంటూ -1 -4 ఇంటూ 4 సారీ -3 ఇంటూ 4 4 4 is 16 ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్, సో ప్లస్ ఇంటూ మైనస్ -3 మైనస్ ఇంటూ ప్లస్ -12, సో 12 -3 -12 -15, సో 16 -15, సో 1 నాట్ ఈక్వల్ టు 0, సో ఏ ఈజ్ ఎ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్, సో దట్ ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్. సో మనకి ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అనగా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, కోఫాక్టర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ ఈజ్. సో దీని వల్ల నేను ఎందుకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదంటే ఆల్రెడీ మనం అడ్జాయింట్ ఏలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో బి ఈక్వల్ టు 0 -4 minus of 3 -4 plus 4 -0 minus of -9 plus 12 plus of -12 plus 12 minus of -16 plus 12 plus of -3 plus 0 minus of -4 plus 3 0 plus 3. So 0 -4 అంటే -4, so minus of 3 -4 అంటే -1 but minus into minus plus 1, so 4 minus of -9 plus 2 అంటే -3 -12 plus 12 0 -16 plus 12 అంటే -4 minus into minus plus, so -3 -1 minus into minus plus 1, so 3. అక్కడి మనం కోఫాక్టర్ కనుక్కున్నాం. అడ్జాయింట్ కనుక్కోవాలంటే ఏంటి, ద ట్రాన్స్పోజ్ ఆఫ్ బి ఈజ్ ద అడ్జాయింట్ ఆఫ్ ఏ, సో అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్. ఏదైతే బి మ్యాట్రిక్స్ వచ్చిందో ఆ మ్యాట్రిక్స్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం, సో రోస్ని కాలమ్స్గా కాలమ్స్ని రోస్గా కన్వర్ట్ చేస్తాం. -4 3 -3 -3 1 0 1 1 0 1 4 4 3, సో ఇక్కడికి మనకి అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తాం, బట్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై మాడ్యులస్ ఆఫ్ ఏ. సో అక్కడ మనకి మాడ్యులస్ ఆఫ్ ఏ 1 వచ్చింది, సో 1/1 ఇంటూ -4 -3 -3 1 0 1 4 4 3, సో 1తో డివైడ్ చేస్తున్నా ఒకటే, చేయకపోయినా ఒకటే. సో మనం ఇక్కడ వాల్యూస్ ఇవి కాదు చూసుకోవాల్సింది, మెయిన్గా ప్రొసీజర్ ఏంటి, స్టెప్ బై స్టెప్ ఏదైతే చేయాలనేది నేర్చుకోవాలి. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఇదర్ ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు 3 -3 4. గివెన్ ప్రాబ్లం ఏదైతే ఇచ్చారో దాన్ని అలాగే రాసుకుంటాం. సో దానికి డెట్ కనుక్కుంటాం. ఫస్ట్ మనం ఇన్వర్స్ కనుక్కోవాలంటే డెట్ ఏ కనుక్కోవాలి. సో డెట్ ఏ, సో 3 ఇంటూ ఆ రోని ఆ కాలం వదిలేస్తే మనకి -3 ఇంటూ 1 4 ఇంటూ -1, సో
4. So plus 3 into 2 minus 0 plus 4 into minus 2 minus 0, 3 into 1 plus 2, 3 into 2 plus 4 into minus 2, 3 2s are 6 minus 4 2s are 8. So 9 minus 8 is equal to 1, that is equal to not equal to 0. A is a non-singular matrix, A inverse exists. So that A exist అయింది అంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్ మనం ఏం కనుక్కోవాలి, కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ A. So B equal to plus of minus 3 plus 4 plus 2 minus 0 plus of minus 2 plus 0 minus of minus 3 plus 4 minus of 3 minus 0 minus of minus 3 plus 0 minus 12 plus 12 plus of 12 minus 8 plus of minus 9 plus 6. So minus 3 plus 4 ante 1, 2 minus 2 plus 0 minus 2 minus 3 plus 4 ante minus 1 minus 3 minus into minus plus 3, 12 minus 12 0, 12 minus 8 4, minus 9 plus 6 minus 3. సో ఇక్కడ బి మ్యాట్రిక్స్ వచ్చింది. మన బి మ్యాట్రిక్స్ నుంచి మనం ఏం చేస్తున్నాం, ట్రాన్స్పోజ్ చేయాలి. సో ఇక్కడ బి ట్రాన్స్పోజ్, సో బి ట్రాన్స్పోజ్. సో రోస్ని కాలమ్స్గా, కాలమ్స్ని రోస్గా కన్వర్ట్ చేసాం. 1 minus 1 0 డైరెక్ట్గా రాసాం. ఇక్కడ minus 2 minus 3 4, minus 2 plus 3 minus 3. సో ద ట్రాన్స్పోజ్ ఆఫ్ బి ఈజ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ, అదే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం, అడ్జాయింట్ ఏ బై మాడ్యులస్ ఆఫ్ ఏ. సో మాడ్యులస్ ఆఫ్ ఏ ఎంత వచ్చిందని మనకి 1. సో 1/1 ఇంటూ సేమ్ మ్యాట్రిక్స్ ఏదైతే వచ్చిందో అది అలాగే రాసుకుంటాం. 1 minus 1 0, 2 minus 3 4, minus 2 3 minus 3 సేమ్ వాల్యూస్ అలాగే నోట్ చేసుకుంటాం. సో వన్ మోర్ ప్రాబ్లమ్ విల్ సీ దట్ ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఇచ్చిన ప్రాబ్లం అలాగే రాసుకుంటాం. 1 0 2 3 4 5 2 3 1. దానికి మనం డెట్ కనుక్కుంటాం. డెట్ కనుక్కోవడం మీ అందరికీ తెలుసు. సో ఆ రోని ఆ కాలంని ఎలిమినేట్ చేస్తే, సో 2 4 1 4 5 3 15 మైనస్ 0 ఇంటూ ఆ రోని ఆ కాలం వదిలేస్తే 3 into 1 5 2 10 ప్లస్ 2 ఇంటూ రోని కాలం వదిలేస్తే 3 3 9 4 2 8. సో 1 ఇంటూ మైనస్ 11 మైనస్ 0 ఇంటూ ఎనీథింగ్ వాల్యూ, ఏ వాల్యూ అయినా రావచ్చు, దాన్ని 0తో మల్టిప్లై చేస్తే 0 అయిపోతుంది. సో ప్లస్ 2 ఇంటూ 1 దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 11 మైనస్ 0 ప్లస్ 2. సో మైనస్ 11 ప్లస్ 2 అంటే మనకి ఏమొస్తుంది, మైనస్ 9. మైనస్ 9 నాట్ ఈక్వల్ టు 0. సో ఏ ఈజ్ అ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. సో ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్. సో దట్ ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయిందో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ. సో b equal to plus of 4 minus 15 minus of 3 minus 10 plus of 9 minus 8 minus of 0 minus 6 plus of 1 minus 4 minus of 3 minus 0 plus of 0 minus 8 minus of 5 minus 6 plus of 4 minus 0. సో అది మనకి b వస్తుంది. b ట్రాన్స్పోజ్ చేస్తున్నాం. సో ఏదైతే వాల్యూ వచ్చిందో b ఇక్కడ చూడండి, దట్ ఈజ్ ఈక్వల్ టు minus 11 7 1 6 minus 3 minus 3 minus 8 1 4. ఇది మనకు వాల్యూ బి. సో బీకి ట్రాన్స్పోజ్ చేస్తున్నాం. సో రోస్ని కాలమ్స్గా, కాలమ్స్ని రోస్గా కన్వర్ట్ చేస్తున్నాం. సో minus 11 6 minus 8 7 minus 3 1 1 minus 3 4. సో ద ట్రాన్స్పోజ్ ఆఫ్ బి ఈజ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ. సో ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై మాడ్యులస్ ఆఫ్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ. మనకు డెట్ ఏ ఎంత వచ్చిందండి, -9. సో 1 బై -9 ఇంటూ సేమ్ ఏదైతే మ్యాట్రిక్స్ వచ్చిందో అది అలాగే రాసుకున్నాం. -11 6 -8 7 3 -3 1 1 -3 4. ఇది మనం ఇన్వర్స్ మ్యాట్రిక్స్. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. ప్రొసీజర్ ఏంటి అంటే అడ్జాయింట్ తెలిస్తేనే మనం ఇన్వర్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేది చేస్తాం. ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిసెస్ 3x కానీ 2x2 కానీ ఏదైనా కానీ ఆ మ్యాట్రిసెస్కి మనం ఏం చేయాలి అంటే డెట్ కనుక్కోవాలి. డెట్ కనుక్కున్నప్పుడు ఆ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. నాట్ ఈక్వల్ టు 0 అయితేనే మనకి దాన్ని నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు మాత్రమే ఏ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. బికాస్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. డెట్ ఏ అంటే మనకి 0 అయిందనుకోండి, ఎనీథింగ్ నంబర్ బై 0 అంటే మనకి ఇన్ఫినిటీ అయిపోతుంది. సో అన్డిఫైన్డ్ అయిపోతుంది. కాబట్టి మనకి ఏమవుతుందంటే అది సింగులర్ మ్యాట్రిక్స్ అయి ఉండకూడదు, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయ్యాలి. ఇఫ్ ఇట్ ఎగ్జిస్ట్ గో ఫర్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ బి. కోఫాక్టర్ మీకు తెలుసు. సో ఈచ్ అండ్ ఎవరీ టర్మ్కి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. చేసిన తర్వాత వచ్చిన మ్యాట్రిక్స్ మనం బి అనుకుంటాం. సో కోఫాక్టర్ కనుక్కున్నామంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి, అడ్జాయింట్ ఏ కనుక్కోవాలి. అడ్జాయింట్ ఏ అంటే ఏంటంటే మనకి
సో బి ట్రాన్స్పోజ్. సో ఏదైతే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ వచ్చిందో దాన్ని బి అంటాం, దానికి ట్రాన్స్పోజ్. రోస్ని కాలమ్స్గా, కాలమ్స్ని రోస్గా కన్వర్ట్ చేస్తే వచ్చేది మనకి ఏమవుతుంది, అడ్జాయింట్ ఏ. సో అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేసాం. వన్స్ అడ్జాయింట్ ఏ ఫౌండ్ దెన్ గో ఫర్ ఏ ఇన్వర్స్. ఏ ఇన్వర్స్ అంటే మనకు బేసిక్ ఫార్ములా ఏంటి, అడ్జాయింట్ ఏ బై మాడ్యులస్ ఆఫ్ ఏ. ఆల్రెడీ మాడ్యులస్ ఆఫ్ ఏ ఫస్ట్ స్టార్టింగ్లో కనుక్కున్నాం, ఆ వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేయడము. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ ఫైండింగ్ ఆఫ్ inverse of square matrix. Very very important for 8 marks. Either they will ask for inverse of square matrix or adjoint of matrix. Next class we will discuss about the solution of system of linear equations. దాని బేస్ చేసుకొని మనకి 2 types ఉన్నాయి, అవేంటి అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఇఫ్ ఎనీ డౌట్స్ కమెంట్ రూపంలో తెలియజేయండి.